నమస్తే వీధులను స్వాగతం లక్ష్యం సమాజం. మరి ఇప్పటిదాకా మనం స్వాతినాయుడు యొక్క శ్రీమంతం చూసాం. మరి ఏకైక కూతురు గారాల పట్టి మరి మనవడు కావాలన్నా మనవరాలు కావాలన్నా వాళ్ళ పేరెంట్స్ అంటే తెలుసుకుందాం విత్ అవినాష్ తోటి. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. ఏం చేస్తుంటారు జనాలు? బీసీ ఫైనాన్స్ వ్యాపారం, విజయవాడ. మొదట మీకే చెప్పారా మరి మీరు తాత కాబోతున్నారని మీ స్వాతినాయుడు గారు? ఎవరైనా చెప్తారుగా డాక్టర్ ద్వారా. ఎలా అనిపించింది సంతోషంగా. గంతలేసావా ఏమీ లేదా? ఇంకా పిల్లలు పుట్టాలి మామూలే, ఆడ మగ ఏదైనా ఒకటి మనకి, ఏదైనా ఒకటి. ఏం లేవా కళలు? ఏం లేవు నాకు బాబే కావాలి, వంశాన్ని వేలాలి అలాంటిది? అలాంటిది ఏం లేదు. పాప ఉండాలి, ఇద్దరు ఉండాలి. ముందు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు. ఫస్ట్సారి అది కూడా చెప్పి ఇద్దరు ఒకటే మనకి. అది ఆడ లేదు మగ లేదు, ఎవరైనా పట్టవచ్చు. ఇద్దరు కావాలి. మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు వద్దు, ఇద్దరు కావాలి. ఆడపిల్ల కావాలి, మగపిల్లలు కావాలి. మీకు ఫస్ట్సారి ఫోన్ వచ్చినప్పుడు ఏమనిపించింది అంట? ఎలా ఆనందం? అవుదా, ప్రెగ్నెంట్ ఆనందమే. ఎలా చూసుకుంటారు మరి ఇప్పుడు? బాగా చూసుకుంటున్నా. మీరు ఎంత ఖర్చు పెట్టారు మీ స్వతహాగా? నేనా? ఏమి తీసుకోరు? పండ్లు అంటే ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 7వ నెల వరకు పండ్లు పాయసం అన్నీ తీసుకెళ్ళారా లేదా? అల్లుడు బాగా చూసుకుంటున్నాను, అల్లుడు మీద ఇచ్చారు, అందుకే ఇంటికెళ్ళని తెల్లగాయడం మీ అల్లుడివి. మనం పళ్ళు గిల్లు ఏం కొనవసరం, వాళ్ళే కొనుక్కుని వాళ్ళు తింటారు. అది ఏమనిపిస్తుంది? మీ అల్లుని మిమ్మల్ని చక్కగా చూసుకుంటా, మీ అమ్మాయినేమో కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటారా మీ అల్లుడు? పోయినప్పుడు బాగా అలాంటి మర్యాదలు ఉండవు, కానీ అల్లుడు కూడా ఇంట్లో సొంత మనిషిలాగానే కలిసే ఉంటాడు, పర్యావరణంలా ఉండడు. ఏమని పిలుస్తారు? ఎవరు? అవినాష్ అంటే అల్లుడు గారు అనొచ్చు, ఏమన్నా ఇప్పుడు లాంగ్వేజ్ అక్కడ తెలంగాణకు ఇక్కడికి తేడా ఉంటుంది కదా, కుదిరిపోయిందా బాగా? ఆయన భాష అయిందే మనకు అర్థమవుద్ది కదా. మా పూర్తిగా తెలంగాణకు వచ్చేసరికి బాగా మామూలుగా అయితేనండి మనకి మామ అల్లుడు అంటే గౌరవం అది ఇది ఇచ్చిపుచ్చుకోవాలి. లేదు మన ఇంట్లో మనిషిలాగానే కలిసిపోయి ఉంటాడు. అన్నం కూడా వండుకోవడం తినటం మామూలు, మన ఇంట్లో సొంత కొడుకులాగా. పరాగోడు అల్లుడు మనం మర్యాద చేయాలి, అది చేయాలి ఇచ్చేయాలి అలాంటివి ఏమి ఉండవు. అలా పట్టించుకోడు ఆయన. అది కట్నకానుకలు ఏమైనా రబ్ చేశాడా? ఏం లేదా? కట్నకానుక విషయంలో ఏమైనా పీడిచ్చాడా? కట్నకానుకలు పెళ్ళికి ఇప్పటికి చనబడ్డాడు అనిపిస్తుంది నాకు. కట్నకానుకలు ఇవ్వటండి, కట్నకానుకలు ఏమి ఇచ్చేది లేదుగా. కట్నకానుకలు ఇచ్చేది 58 కేజీలు మేమే ఇచ్చామంట. కట్నకానుకలు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉందండి. మా పాప పెళ్ళి అబ్బాయి అవడం నాకు చాలా బాగుందండి, నచ్చింది. దేవుడి నల్లుడు అనుకుంటున్నాం అంతే. నాకు మా అబ్బాయి అంతా, మా అవినాష్ కూడా అంతేనండి. మొదట మీరు తల్లిగా ఉన్నప్పుడు ఒక ఆనందం, మీ కూతురు తల్లిగా అవుతే ఒక ఆనందం, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్. ఫస్ట్ నాకే ఫోన్ చేశాడు బాబు, ఆయన బయటకు వెళ్ళారు. నాకే ఫోన్ చేసి చెప్తే నేను రాగానే బాబు మీ తాతవైపు అని చెప్పేసాను. మా ఆయన అల్లుడు అత్తల్లుడు అయ్యిండు. చెప్పేశాను. మా ఆయన గారు కూడా చాలా ఆనందపడ్డారు. కానీ ఫస్ట్ సారి కదండి కొంచెం మాకు భయంగా ఉంటుంది అంతేను. ఎవరు పుట్టినా నాకు ఏమీ అభ్యంతరం లేదు, పెంచుకునేది వాళ్ళేనండి, నేనే పెంచను కదా, అంతే. తయారు చేశారా మరి మనోనికి మనోళ్ళకి? అప్పుడు ఏం తయారు చేయలేదండి, వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళకప్పుడు తయారు చేస్తాం అంతే. శ్రీమంతం వేళ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి నాకు. వాళ్ళ అత్తగారు కూడా ఇక్కడ చేయించుకోమంటాం, నాకు ఇంకా బాగుంది. మనం అక్కడికి వెళ్ళి చేస్తే మనకి అక్కడ చుట్టాలు తక్కువ ఉంటారు కదా, ఇక్కడైతే మన వాళ్ళు అందరూ పిలుస్తారు, కొంచెం సంతోషంగా ఉంటుంది. మీ అక్క చెల్లె వాళ్ళు అందరూ వచ్చారు, ఇంకా రావాలి, వస్తారు. చెప్పండి అవినాష్ అన్న, శ్రీమంతం వేళ ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అక్కడ అనుకున్నాం కానీ హైదరాబాద్లో ఇక్కడ చుట్టాలు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసినందుకు అందరు వచ్చారు కదా, ఇంకా ఆనందంగా ఉంది. మొత్తమే చూస్తే సత్యనారాయణ గారు ఫాదర్ మంచి ఎనర్జీలో ఉన్నారు. మనవడు పుట్టబోతుండో మనవరాలు పుట్టబోతుంది అంటారు, నిజమేనా? నిజమేనండి. ఇప్పటివరకు ఎన్నిసార్లు హైదరాబాద్? వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కదా. నేను పద్దాకా వెళ్తూ ఉంటాను, నెలకోసారి వారం ఉండి వస్తా. మీ అల్లుడు ఆయన పిల్లలు వస్తా, ఆయన పిలిచేదే ఉంది. నా ఇల్లు, నా సొంత ఇల్లు, నా ఇల్లు, నా మంది అక్కడెక్కడ ఉండదు, నాది అయింది అనేది ఉండదు. నా కుటుంబంలో మా ఆవిడదని, మా పాపది, మా బాబుది, మా అల్లుడిది అంటూ ఏమి ఉండకూడదు, నా దృష్టిలో ఉండకూడదు. మొత్తం ఒకటే. దేవుడు నమ్ముతారా? మరి ఏమైనా కోరుకుంటారా ఫస్ట్లో? బాబాయ్ మనవడు కావాలని ఏమైనా కోరికలు లాంటివి? నేను ఏమీ లేదు, నా ఏం కోరుకోను. ఆడపిల్లని కోరుకోను, మగపిల్లని కోరుకోను. ఆయన ఇచ్చింది పుచ్చుకోవటమే అంతే. మరి మీ అల్లుడింటికి పోతే తీసుకొస్తాడా? అల్లుడిని మీ అల్లుడింటికి మీరు వెళ్ళినప్పుడు మర్యాద ఎలా చేస్తుంటారు?
ఆయన నాకా నాకు ఆయనగా మీరు అల్లుడి దగ్గరికి వెళ్ళాం. మామూలే బాగా చూసుకుంటారు. పండుగ ఏముండదు, మామూలు ఏం కావాలని తీసుకొచ్చి వండుకోవటం తింటాం. కర్రీ పాయింట్ కాదు, కర్రీ పాయింట్లు. సంతోషంగానే ఉన్నారు. సంతోషమే. అంటే ఒక్కొక్కసారి మామూలుగా తల్లులు అంటే డిమాండ్ చేస్తారు, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని వెక్కులు వేసుకుంటారు. మీ మనిషి అటువంటి మనిషి కాదు, మన సొంత మనిషిలా కలిసిపోయాడు. తను ఇక్కడ వచ్చినప్పుడు నువ్వేం ఏర్పాట్లు చేస్తుంటావు? ఏమి ఉండవు, మందు కింద తాకూడదు నా దృష్టిలో. నేను మీరు దాన్ని నేను కానీ ఆయన కానీ తాకూడదు. తిండి కావాలా మీ ఇష్టం. మొత్తం మీద అవినాష్ నోరు కట్టేశావు. అనవసరం, ఆయన ఎక్కడ బయట ఏం చేస్తాడు నాకు అనవసరం. ఇంటికి వస్తే మాత్రం మనకి ఏం కావాలి అది చికెను, మటను, చేప తీర్చుకుంటాడు, కోపం తీర్చుకుంటాడు. అలాంటివి ఏమి ఉండవు. మాకు అల్లుడు వచ్చిందంటే ఇంకా ఆర్తి రాల్చింది. అక్కడ మనకి ఇక్కడ కూడా ఉంటుంది కదండి, మనుషులను బట్టి ఉంటుంది కదా. మరి చేపలు, రొయ్యలు, పీదలు ఏమేమి కావాలంటే అది కొనుక్కు రావటమే. డ్యూటీకి అని వెళ్తుంటా. అమ్మాయి అల్లుడు వచ్చినాడు ఏం బావా? అల్లుడు వచ్చినప్పుడు అసలు నీ డ్యూటీ ఏముంది, సాయంత్రం ఒక గంట మనకి మొత్తం మీద మంచి ఎంజాయ్ అన్నమాట. డ్యూటీ పెట్టాలి, సెలవు పెట్టాలి లేదు కదా, మన సొంత వ్యాపారం కదండి. బీసీ రోడ్లో ఫైనాన్స్ వ్యాపారం కాబట్టి సాయంత్రం ఒక గంట వెళ్ళి వచ్చేస్తాం అంతవరకే. ఇప్పుడన్నా ఇవ్వండి అల్లునికి ఏమైనా కట్న కానుకలు, మనకి ఎట్లా మనవడో మనవరాలు ఆయన అడగాల్సింది ఏం కావాలండి. అడుగుతారు ఆయన పాపం మొమ్మాట. ఆయన అడిగితే ఇచ్చేయటమే. అల్లుడు మంచోడు అంటే ఏం అడుగుతున్నారంటే దాని అర్థం ఏం అడగట్లేదు, ఏం అడగ అవసరం లేదు. అదే నేను బాబా గారిని అదే కోరుకుంటున్నా, అబ్బాయి అమ్మాయిని కాదు కానీ నార్మల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ అవ్వాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి మరి స్వాతినాడు వాళ్ళ అమ్మ నాన్న అవినాష్ యొక్క మనసులోని మాటలు తెలియజేశారు. హైదరాబాద్లో ఇల్లు కొని పెట్టాం, హైదరాబాద్లో ఆ ఇంట్లో ఉంటున్నారు. కారు కొని పెట్టాం, కారు తీసుకెళ్తున్నారు అంతే. ఇంకా అది కావాలి ఇది కావాలి లేదు, ఏది కావాలో తీసుకోవటమే, ఏది కావాలో అది ఇవ్వటమే. అల్లుడిని మీరు బాగా చూసుకుంటారా, మిమ్మల్ని మీ అల్లుడు బాగా చూసుకుంటున్నారా? రెండు సమానమే, ఏం తేడా లేదు. నేను ఆయన చూడవసరం, నేను ఆయన చూడవసరం, అంతా ఒకటే. టోటల్ ఇప్పుడు పెళ్ళై సంవత్సరం అవుతుంది ఈ రోజుకు. అవుతుందండి. ఈ జర్నీలో అల్లుపులు, గొడవలు అలాంటివి ఏమి తక్కువ, ఏదో ఒకటే వస్తుంటే పోతుంటే మామూలే. కష్టాలు ఏం తెలియదు అట్లయితే? లేదు. అల్లుడు వల్ల మాకేం కష్టాలు లేవండి. అల్లుడు వల్ల లేవు అస్సలు అలాంటి పొరపాటే లేదండి. మమ్మల్ని ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలా చూసుకుంటాడు. అబ్బాయి ఏం కావాలంటే అవి తెచ్చి పెట్టడం చేయడం, అక్కడికి వెళ్ళిన ఇక్కడికి వెళ్ళిన తనే బాగా చూసుకుంటాడు. స్వాతినాయుడు అల్లుడే బాగా చూసుకుంటాడు మమ్మల్ని. స్వాతినాయుడు మీ మనసు దోచుకుంటే అల్లుని తీసుకొచ్చింది. అంతేనండి, అంతే. అది మాట కరెక్ట్ అండి. మేము అదే అనుకుంటాం, మా అమ్మాయిని అర్థం చేసుకున్నాడు, మమ్మల్ని అర్థం చేసుకున్నాడు అబ్బాయి. అది ఒకటే మాకు కావాల్సింది. ఫస్ట్కి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? అట్లే ఉన్నాడు. అల్లుడు అన్నాక ఎటువంటి వస్తాడో తెలియదు, మహా ఘోరంగా రావచ్చు. కానీ ఆ దేవుడి దయ వల్ల, దేవుడిని నమ్ముతాను కాబట్టి నేను, ఎవడన్నా నమ్ముతారు మీరు, నేను ఎవరు దేవుడు ఆడు నమ్ముతాను కాబట్టి నాకు మంచి అల్లుడు ఇచ్చాడు చాలు. రూపాయి అడగడు నన్ను, రూపాయి అడగడు. ఇస్తాడానికి ఏమన్నా నాకు ఇవ్వాల్సిన పని లేదు, అడగాల్సిన పని లేదు. అంతా ఒకటే కుటుంబం అండి. డబ్బులు ఆయన ఇవ్వాల్సిన, నేను తీసుకోవాల్సల్లా. ఎక్కడ డబ్బులు అక్కడే ఉంటాయి చాలు. ఈ శుభ సందర్భంగా ఏమని దీవించారు మీ కూతురును? ఆ కూతురునా ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ అవ్వాలి, పాప బాబో ఏదైనా పర్లా చాలు. థ్యాంక్ యూ అండి. ఇదని మరి స్వాతినాయుడు యొక్క అమ్మ నాన్న వారి మనసులో మాట తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరా రాజుతో మీ సురేష్ అంటూ.